తిడితే తిట్టించుకోండి, కొడితే కొట్టించుకోండి, కేసులు పెడితే పెట్టించుకోండి, జైల్లో వేస్తే వేయించుకోండి. ప్రస్తుతం రాజకీయాలు చేయాలంటే కేసులకి భయపడకూడదు, జైళ్ళకి భయపడకూడదు, ప్రాణాలు పోతాయని ఆలోచించకూడదు. ఇలా చేయగలిగిన వారే రాజకీయాల్లో రాణిస్తారు. ఈ మాట నాది కాదు, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి స్వయంగా వైసీపీ నేతల మీటింగ్లో చెప్పేశారు. మన మీద ఎవరైతే కసి తీర్చుకుంటూ కక్ష తీర్చుకుంటూ అన్యాయంగా కేసులు పెడుతూ ఉన్నారో వాళ్ళ పేర్లన్నీ ఏదో ఒక పుస్తకంలో రాయండి. అది రెడ్ బుక్క, బ్లూ బుక్క, ఎల్లో బుక్క, వైట్ బుక్క అనేది కాకుండా ఏదో ఒక పుస్తకంలో రాసి ఉంచండి. 2029లో మనమే కదా అధికారంలోకి వచ్చేది. వచ్చిన తర్వాత ఒక్కొక్కరిని బయటికి గుంజి విదేశాలకు పారిపోయినా కూడా తీసుకొచ్చి వారికి రెట్టింపు మనం పగ తెచ్చుకున్నాం. ఒకవేళ ఉద్యోగస్తులు కనుక అయితే వారు రిటైర్డ్ అయినా కూడా వాళ్ళు మనం వదిలిపెట్టద్దు. కక్ష తీర్చుకున్నాం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఉద్భవం చేస్తా ఉన్నాడు. సత్యహరిశ్చంద్రుడు, శిబి చక్రవర్తి, ఈయన పరిపాలన అంత చక్కగా ఉంటే, ఇంత నీతివంతమైన పాలన అందిస్తే కనీసం జనం ప్రతిపక్ష హోదా అన్నా కట్టబట్టేవాళ్ళు. ప్రతిపక్ష హోదా కూడా రాలేదు. 18 సీట్లు అన్న గెలిస్తే ప్రతిపక్ష హోదా వచ్చేది. 11 మంది గెలిచారు, అందులో 3 నీ వెంట ఉన్నారు. ఎమ్మెల్సీలు అయితే ఎంతమంది ఉన్నారో ఎంతమంది పోయారో గబుక్కుని లెక్క చెప్పడం కూడా కష్టం. ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి 29లో మనమే అధికారంలోకి వచ్చేది, మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కరిని ఎండబడి కొడదాం, 10 దెబ్బలు కొట్టినని మనం 100 దెబ్బలు కొడదాం, వంశీని అన్యాయంగా జైల్లో పెట్టారు అని చెప్తున్నాడు. గన్నవరం నియోజకవర్గంలో జరిగిన మట్టి తవ్వకాలు శాటిలైట్ పిక్చర్స్ తీసినా కూడా అర్థమైపోద్ది. గన్నవరం నియోజకవర్గంలో విజయవాడ రూరల్ గ్రామాల్లో పాతపాడు గ్రామంలో 200 ఎకరాల అటవీ భూమిలో పెద్ద గొయ్యి, 80 అడుగుల్లోతో గొయ్యి, 200 కోట్ల రూపాయల విలువైన మట్టిని 16 వెంచర్లకి ప్రతిరోజు 400 లారీలు తిప్పినట్టే ఉన్నారు. ఇక బ్రహ్మలింగం చెరువు, బాపులపాడు మండలాల్లో ఇక కొన్ని కొండలైతే అసలు కనబడకుండా పోయినాయి. ఈ విధంగా మట్టి మశానం ఏది వదిలికి పెట్టకుండా తవ్వి అమాయకుడి మీద కేసులు పెట్టారు అని చెప్తా ఉన్నారు. 2024 ఎన్నికల్లో గెలవడానికి వల్లభనేని వంశీ నకిలీ ఇళ్ల పట్టాలు తయారు చేసి 20,000 మందికి రాత్రి సప్లై చేసేసాడు. జనమంతా నిజం అనుకొని తెల్లారిపోయి ఓట్లు ఎత్తి గెలిచాడు. గెలిచాడా? ఏడ గెలిచాడు? ఓడిపోయాడు. జనానికి తెలీదా ఎవరు ఎలాంటి వాళ్ళు? అయిపోయింది. ఇక ఇలాంటి వాళ్ళందరి మీద కేసులు పెట్టి ప్రభుత్వం గతంలో జరిగిన అరాచకాలన్నీ వెలుగు తీస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డికి అన్యాయంగా జైల్లో పెట్టారు అని చెప్తున్నాడు. ఇక లిక్కర్ కుంభకోణం, దాని గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. 3,200 కోట్ల రూపాయల అవినీతి జరిగిందనే దానికి ఆధారాలు సేకరించింది సిట్టు. అనధికారికంగా 12,000 కోట్ల రూపాయలు పైగానే దోచుకున్నారు. దేశంలో ఎన్నడూ లేని విధంగా అవినీతి సొమ్మును బంగారం రూపంలో తీసుకున్న ఏకైక వైసీపీ ప్రభుత్వం. ఒక ముంబాయికి చెందిన డిస్టిలరీకి వారి సరుకంతా ఆంధ్రప్రదేశ్లో అమ్ముకోవడానికి అనుమతులు ఇచ్చి 400 కోట్ల రూపాయల విలువైన బంగారాన్ని తీసుకున్నారు. 1 కేజీ బంగారం వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు 40 లక్షల రూపాయలు అయితే ఇప్పుడు 90 లక్షల రూపాయలు చేరింది. అంటే వారు కొన్న బంగారం కూడా దాదాపుగా 110% పెరిగింది. కేవలం బంగారమేనా? బెంగళూరు రియల్ ఎస్టేట్లో 1200 కోట్లు, హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో 600 కోట్లు, విల్లా ప్రాజెక్టులు రాజకశిరెడ్డి, ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప బాలాజీరెడ్డి, చాణక్యరెడ్డి వీళ్ళంతా కలిసి ఒక గ్రూపుగా తయారయ్యి మిథున్ రెడ్డి సహకారంతో జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో ఈ మద్యం కుంభకోణాన్ని ఏరులై పారించారు. 1,000 కోట్ల రూపాయలు తాడేపల్లి ప్యాలెస్ వచ్చారే. 2,000 రూపాయల నోట్లన్నీ తీసుకెళ్ళటం, బంగారం కొనుగోలు చేయటం, విదేశాలకు తరలించడం, షెల్ కంపెనీలు పెట్టడం, మళ్ళా భారతదేశంలో తీసుకొచ్చి ఇన్వెస్ట్ చేయడం. ఈ విధంగా 2 లక్షల మంది మద్యపాన ప్రియులని ప్రాణాలు హరించి వేశారు. ఒక్క తాడేపల్లిగూడెంలోనే 3 రోజుల్లో 25 మంది ప్రాణాలు కోల్పోయారు.
చీపు లిక్కర్ నాటు సారా కన్నా కూడా దారుణమైన క్వాలిటీ ఉండే సారాన్ని జనానికి పోసి చంపేసుకుని తినేశారు. మరి పాపం ఊరికే పోయిద్దా? ఇన్ని వేల కోట్ల అవినీతికి పాల్పడ్డా కూడా వారిని గాలికి వదిలేయాల్సిందేనా? వాళ్ళంతా జైల్లో పెడితే అన్యాయంగా మా సత్యహరిశ్చంద్రులందరినీ జైల్లో పెడతా ఉన్నారు. మేము అధికారంలోకి వస్తే మాత్రం మేము అంతు చూస్తాం అని బెదిరిస్తూ ఉన్నారు. మరి ఈ బెదిరింపులు జనం నమ్ముతారా? కూటమి ప్రభుత్వం కనుక సక్రమంగా పరిపాలన చేసుకుంటూ వెళ్తే మరోసారి కూడా జనం ఆదరిస్తారు. జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ మేము కక్ష తీర్చుకుంటామని చెప్తున్నాడు, కానీ కూటమి కన్నా కూడా మేము మంచి పరిపాలన అందిస్తాము అనే ఒక్క మాట కూడా చెప్తాం లేదు. అంటే గతంలో 2019 నుంచి 2024 దాకా మంచి పరిపాలన అందించినా కూడా ప్రజలు మమ్మల్ని ఆదరించలేదు, ఎక్కడో తప్పు జరిగింది అని చెప్తా ఉన్నారు. కూటమి ప్రభుత్వం చేసే ఏదైనా లోపాలుంటే ఎత్తి చూపు. ప్రతిపక్ష హోదా లేకపోయినా కూడా ప్రతిపక్షంలాగా మాట్లాడవచ్చు. మేము అధికారంలోకి వస్తే ఇంకా బెటర్గా ఎలా చేస్తామనేది ప్రజలు చెప్పు, అది చెప్పడంలా. మమ్మల్ని అన్యాయంగా జైల్లో పెడతా ఉన్నారు ఈ సత్యహరిశ్చంద్రుని అని చెప్తా ఉంటే దానికి కూడా ఒక 36% మంది చప్పట్లు కొడతా ఉన్నారు. సిగ్గు శరము ఏదైనా ఉండాలి. సిట్టు స్వయంగా చెప్పింది, ఆధారాలతో సహా సేకరించింది. బంగారం కొనుగోలు చేసిన స్లిప్పులు కూడా దొరికిపోయాయి. అయినా కూడా ఇంకా సత్యహరిశ్చంద్రులాగా వ్యవహరిస్తూ ఉన్నారంటే గొర్రెలు ఉన్నంతకాలం ఇలాంటి రాజకీయ నాయకులకి భవిష్యత్తు ఉంటుంది. గొర్రెలు ఇంకా ఉన్నాయా లేవా అనేది వచ్చే ఎన్నికల్లో తెలిపింది. రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా ఎలాంటి వ్యూహాలు పన్నబోతా ఉన్నారు అనే వివరాలతో మరో వీడియోలు తెలుసుకుందాం.